హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ. నేనైతే ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకొని నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంటి నుంచే ఎలా అర్నింగ్స్ చేసుకోవాలో తెలుసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా ఇంతే హ్యాపీగా అర్నింగ్స్ అనేవి చేసుకుంటూ లైఫ్లో పీస్ఫుల్గా ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఒకరి మీద మనం డిపెండ్ అవ్వకుండా మనకు మనమే అర్నింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మీరు అలాగే చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ ప్లాట్ఫామ్ గురించి మీకు కంప్లీట్ పిన్ టు పిన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ జాయిన్ అవుతే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీరు ఇక్కడ నుంచి ఏ విధంగా అర్నింగ్స్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న కోర్సెస్ ఏంటివి, కమిషన్ స్ట్రక్చర్ ఏంటి, అలాంటివి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వెల్కమ్ టు లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ విత్ బిజ్ గురుకుల్. ఎక్కడే కానీ మనం ఫ్రమ్ మన స్టడీస్ ఉన్నాయి కదా, 14 years ఆఫ్ స్టడీస్ 10th వరకు, అలాగే మన పీజీ 20 years ఆఫ్ స్టడీస్లో మనకు అర్నింగ్ ఆపర్చునిటీ గురించి ఎవరు చెప్పరు. జస్ట్ చదువుకోండి, జాబ్ తెచ్చుకోండి అని మాత్రమే చెప్తారు. కానీ మనము ఈ డిజిటల్ ఎరాలో ఒకవైపు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ అవే కోర్సెస్ ద్వారా కూడా అర్నింగ్స్ ఎలా చేసుకోవాలనో ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ మనకు చెప్తుంది. సో లెట్స్ సీ హియర్. ఇక్కడ ఎవరెవరు జాయిన్ కావచ్చు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు బిజ్ గురుకుల్లో. బిజ్ గురుకుల్లో జాయిన్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, ఏజ్ క్రైటీరియా ఏమీ లేదు. జస్ట్ 14+ ఉండి మీరు యొక్క ఇండియన్ ఐడెంటిటీ ఉంటే చాలు మీరు ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్. అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ జాయిన్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్, నాలాగా హౌస్ వైఫ్స్ కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఇంకా సైడ్ ఇన్కమ్ సోర్స్ కోసం చూసే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ జాయిన్ అవ్వచ్చు. ఆల్ యూ నీడ్ ఇస్ జస్ట్ మీకు 2 to 3 hours ఫ్రీ టైం ఉండాలి. అలాగే బేసిక్ ఇంగ్లీష్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు, మాట్లాడాల్సిన పని లేదు. దెన్ బిజ్ గురుకుల్ అంటే ఏంటి? బిజ్ గురుకుల్ అనేది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో మనకి ఇక్కడ డిజిటల్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవడం ద్వారా మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కెరియర్ని బిల్డప్ చేసుకుంటాం. ఎప్పుడు ఒకరి కింద వర్క్ చేయడం కాకుండా, 9 to 5 జాబ్ రొటీన్ లేకుండా ఓన్గా బిజినెస్ అనేది ఎలా స్టార్టప్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ సోషల్ మీడియా. బిజ్ గురుకులే ఎందుకు, వై బిజ్ గురుకుల్ అంటే, ఒక్కసారి మీరు బిజ్ గురుకుల్లో ఎన్రోల్ అయితే మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుందండి. మీరు అడగచ్చు, చరిత ఒకసారి జాయిన్ అయితే మనకు బయట ఎక్కడైనా ట్రైనింగ్స్ అవి జస్ట్ 2-3 months కదా వ్యాలిడిటీ, బిజ్ గురుకుల్లో మనకు మళ్ళీ గైడ్ చేస్తారా ఒక 6 months తర్వాత అయినా ఎప్పుడైనా సరే అంటే లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుందండి. మీరు ఇప్పుడు ఎన్రోల్ అయ్యి ఒక 2 years తర్వాత కూడా మీరు మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ ఇస్తారనమాట. అలాగే ఇక్కడ మనం నేర్చుకున్న ప్రతి ఒక్క స్కిల్కి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఈ సర్టిఫికేషన్స్ మనకు ప్రతి ఒక్క దానిలో యూజ్ అవుతాయి. లేదంటే ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏదన్నా ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసుకోవాలన్నా రెజ్యూమ్స్లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బిజ్ గురుకుల్ యొక్క టీం ఫౌండర్ వచ్చి రిత్విస్ తివారీ సార్, అలాగే కో-ఫౌండర్ రోహిత్ శర్మ సార్. బిజ్ గురుకుల్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటుందండి. ఇక్కడ మీకు బిజ్ గురుకుల్ యొక్క ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, అలాగే GST సర్టిఫికేట్ పెట్టాను. ఇన్ కేస్ మీరే డైరెక్ట్గా చూసుకోవాలనుకుంటే mca.government.in మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లోకి వెళ్ళి LLP సర్వీసెస్లో బిజ్ గురుకుల్ అని టైప్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా మన సార్ రోహిత్ శర్మ సార్కి భారతీయ ఉద్యోగరత్న అవార్డు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బిజ్ గురుకుల్ అనేది ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్, గవర్నమెంటే మనకు సర్టిఫికేట్ ఇచ్చింది, ఇండియన్ గవర్నమెంట్. సో చాలా పేజెస్లో ఆర్టికల్స్ అనేవి వచ్చాయి, అవన్నీ క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అలాగే బిజ్ గురుకుల్లో ఉన్న స్కిల్స్ ఏంటివి, ఉన్న స్కిల్స్ 31 స్కిల్స్ ఉన్నాయి. అవన్నీ మనకు 6 bundlesలో వాళ్ళు సెగ్రిగేట్ చేశారు. మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్, ఇన్ఫ్లుయెన్స్, ఫినాన్స్ అండ్ బిజినెస్ మాస్టరీ. సో 1 by 1 బ్రాండింగ్ మాస్టరీ అంటే ఏంటి? బ్రాండింగ్ మాస్టరీలో మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్, వీడియో సూపర్ స్టార్, మిలీనియర్ సూపర్ స్టార్, ఫేస్బుక్, బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్స్, ఇలా చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయి. ఇవి బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో బ్రాండింగ్ మాస్టరీ అనేది చాలా యూస్ఫుల్ మనకి ఇక్కడ.
దెన్ ట్రాఫిక్ మాస్టరీలో చాలా బెస్ట్ కోర్సెస్ ఉన్నాయండి. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మార్కెటింగ్కి రిలేటెడ్ కావాల్సిన కోర్సెస్ అన్ని ట్రాఫిక్ మాస్టరీలో ఉన్నాయి. యాడ్స్ ఎలా రన్ చేసుకుంటాం, గూగుల్ యాడ్స్ ఎలా చేస్తాము, యూట్యూబ్ మాస్టర్ మైండ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవచ్చు. త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఇప్పుడు బిజినెసెస్ అనేవి ఆల్మోస్ట్ రన్ అవుతున్నాయి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పికిల్స్ అమ్ముతున్నారు, బట్టలు అమ్ముతున్నారు, యాక్సెసరీస్ అమ్ముతున్నారు. ప్రతి ఒక్కటి షాప్కి వెళ్ళి కొనుక్కోవడం చాలా తక్కువ అయిపోతుంది. ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్లోనే ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేసి దానికి మంచి గ్రోత్ తెప్పియడం మనం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న స్కిల్స్. అండ్ దెన్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీలో మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. లైక్ కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. కంటెంట్ రైటింగ్కి, కాపీ రైటింగ్కి హ్యూజ్ డిమాండ్ ఉందండి ఇక్కడ మనం నేర్చుకున్నామంటే ఈ స్కిల్తో. అండ్ దెన్ ఫినాన్స్ మాస్టరీలో స్టాక్ మార్కెట్ నుంచి బిగినింగ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చాలా డెప్త్గా చెప్పారు, మనం నేర్చుకోవచ్చు. అండ్ దెన్ బిజినెస్ మాస్టరీ రీసెంట్గా లాంచ్ చేశారు. సో డ్రాప్ షిప్పింగ్, అమెజాన్ FBA, మీరే ఒక ఓన్ బిజినెస్ ఏజెన్సీని స్టార్ట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ నేర్పిస్తారు. కంప్లీట్ ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ మనం నేర్చుకున్న ప్రతి ఒక్క స్కిల్కి సర్టిఫికేషన్ అనేది వాళ్ళే ఇస్తారండి. ఒక్కసారి మనం కోర్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాస్తే సర్టిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనం ఏ విధంగా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం ఇక్కడ అఫిలియేట్గా జాయిన్ అవుతాం. జస్ట్ బిగినర్ ట్రైనింగ్ ఉంటుంది, స్టెప్స్ టు సక్సెస్, అలాగే హైలీ రికమెండెడ్ ట్రైనింగ్స్ అని ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటాయి. సో ఆ ట్రైనింగ్స్ని కంప్లీట్ చేసుకొని మనము అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీని స్టార్ట్ చేసి వీక్లీ బేసిస్ 7K to 10K వరకు ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఈజియెస్ట్ వే ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఇక్కడ నియర్లీ మనకు 70% కమిషన్ అనేది వస్తుంది పర్ రెఫరల్. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ కాకుండా ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఏవైతే ఇక్కడ డిజిటల్ స్కిల్స్ 31 హై పేయింగ్ డిమాండింగ్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ నేర్చుకొని మనం ఒక క్లయింట్కి కానీ ఒక కంపెనీకి కానీ ఏదైనా వర్క్ చేస్తామన్నమాట. లైక్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి మనకు, ఫీవర్, అప్వర్క్, అప్గ్రేడ్, తోప్తాల్, ఇలా చాలా ఉన్నాయి వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్లో మనము మన ఎన్రోల్ అవుతాము. మనకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో, సర్టిఫికేట్స్ ఉన్నాయో అక్కడ అన్ని బయోలో అప్డేట్ చేసి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా కూడా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా మనం చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? మనం ఇక్కడ జాయిన్ అయ్యి అఫిలియేట్గా జాయిన్ అవుతాము. ఏవైతే డిజిటల్ స్కిల్స్ ఉన్నాయో ఒక పక్క మనం అవి నేర్చుకుంటూ అవే స్కిల్స్ని ప్రమోట్ చేసుకుంటూ దాని ద్వారా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు మనకి ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఈజీ అని చెప్తున్నారు. సో బేసిక్గా అఫిలియేట్ మార్కెటింగ్లో ప్రోడక్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫిజికల్ ప్రోడక్ట్, ఇంకొకటి డిజిటల్ ప్రోడక్ట్. మనము అఫిలియేట్ మార్కెటర్గా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అమెజాన్, మింత్రా, మీషో, ఇవన్నీ కూడా చేసేది అఫిలియేట్ మార్కెటింగే. వాళ్ళెవ్వరూ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయరు. డిఫరెంట్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రోడక్ట్స్ని వాళ్ళ వెబ్సైట్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసి కమిషన్ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ ప్రోడక్ట్స్ని మనం ఎప్పుడైతే ప్రమోట్ చేస్తామో అప్పుడు జస్ట్ మనకు 5 to 6% మాత్రమే కమిషన్ వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటివి? బ్యాగ్స్ కానీ, క్లాత్స్ కానీ, ఇలా జ్యువెలరీ కానీ ఏవైనా సరే ఆర్డర్ వచ్చిన ప్రతిసారి వాటిని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు చాలా తక్కువ కమిషన్ ఉంటుంది. సో ఫిజికల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. చాలా తక్కువ క్వాంటిటీలో మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అదే మనం డిజిటల్ ప్రోడక్ట్స్ లైక్ ఈబుక్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, కంటెంట్ కానీ ఇలాంటివి మనం ప్రమోట్ చేస్తే, డిజిటల్ కోర్సెస్ని కానీ ఇలాంటివి మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కమిషన్ అనేది ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. నియర్లీ 65 to 70% వరకు మనం బిస్గుర్కుల నుంచి ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కిల్స్ మనం ఒక్కసారి జాయిన్ అయ్యి నేర్చుకుంటూనే ఇవే కోర్సెస్ని మనం ప్రమోట్ చేసి దాని ద్వారా 70% వరకు కమిషన్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మీకు అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఒక ఐడియా వచ్చింది. బిస్గుర్కుల్లో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక ఈజీ ప్రాసెస్. ఇక్కడ మనకు కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది రిగార్డింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది. సో త్రూ ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా మనం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ని
అఫిలియేట్ మార్కెటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇవన్నీ మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎలా చేయాలి అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ కూడా బిస్గురుకుల్లో మనకు పర్ వీక్ బిగినర్స్ ట్రైనింగ్ నుంచి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ వరకు పర్ వీక్ 4 ట్రైనింగ్స్ వరకు ఉంటాయండి. ప్రొఫైల్ బిల్డింగ్ కానీ, లీడ్ జనరేషన్ కానీ, ఫాలో అప్ కానీ, కన్వర్షన్ కానీ అన్ని ట్రైనింగ్స్ వస్తాయి. ఇన్కమ్ ప్రూఫ్ అండి, ఆన్ వీక్లీ బేసిస్ మనకి ఏవైతే మండే నుంచి సండే వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుందో అవన్నీ నెక్స్ట్ ట్యూస్డే మనకు పే అవుట్స్ అనేవి ఇస్తాయి. సో బిస్గురుకుల్ అనేది కంప్లీట్గా వెరిఫైడ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం జాయిన్ అయ్యి ప్రమోట్ చేయడం ద్వారానే కాకుండా ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా అర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత సోషల్ మీడియా మేనేజర్గా చేయొచ్చు, వీడియో ఎడిటర్గా మీరు వర్క్ చేసుకొని అర్న్ చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, FB యాడ్స్ రన్ చేసుకోవచ్చు, ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేస్తున్నారు. లైక్ టాప్స్ అమ్మడం కానీ, బట్టలు సెట్స్, క్లాత్ సెట్స్ అమ్మడం కానీ, పికిల్స్ తయారు చేయడం కానీ, డ్రై ఫ్రూట్స్ అమ్మడం కానీ, ఇలా చిన్న చిన్న బిజినెసెస్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేయడం కానీ, ఆ వెబ్సైట్ డిజైనింగ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. వాళ్ళ పేజెస్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇలా ఒక పేజ్ని హ్యాండిల్ చేసినందుకు నియర్లీ 5,000 to 6,000, 5,000 to 10,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ చేసే వాళ్ళు ఉంటారు, హౌస్ డెకరేషన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మనము ఫస్ట్ మన పేజ్ని గ్రో చేసుకున్నాం అనుకోండి, ఈ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళే మన దగ్గరకు వస్తారు. సో మేము ఇలాంటి వర్క్స్ చేస్తున్నాము, మాకు మా పేజ్ని గ్రో చేయండి. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేసేవాడు ప్రతి ఒక్క కస్టమర్ని పిలుచుకొని వచ్చి ఆ ఇంట్లో చూపిలేడు కదా. సో సోషల్ మీడియా అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో అలాంటి బిజినెస్ వాళ్ళ పేజెస్ని మనం హ్యాండిల్ చేసినాం అనుకోండి, వాళ్ళకు బిజినెస్ గ్రోత్ జరుగుతుంది. మనం హ్యాండిల్ చేసినందుకు మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓన్గా బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది స్టిక్ అయి ఉంటారు, మాకు 9 to 5 జాబ్ ఆపర్చునిటీసే కావాలి అని. సో ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఒక కాపీ రైటర్గా చేయొచ్చు, SEO స్పెషలిస్ట్గా చేయొచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నేర్చుకున్న తర్వాత డిజిటల్ మార్కెటర్గా వెళ్ళొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఈ కోర్సెస్ని కంప్లీట్ చేయాలి. అండ్ దెన్ కాస్ట్ వచ్చేసరికి బ్రాండింగ్ మాస్టరీ కాస్టే చెప్తున్నాను, మీకు యాక్చువల్ కాస్ట్ 3,499 అండి. మీరు బిస్గురుకుల్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవుతే మీకు 4,999 అవుతుంది. బట్ మేము ఆల్రెడీ అఫిలియేట్స్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మా కూపన్ కోడ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీకు 3,499కే బ్రాండింగ్ మాస్టరీ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. సో పర్ రెఫరల్ ఎర్నింగ్ అనేది మీకు 2,000 వరకు వస్తుంది. ఆ తర్వాత ట్రాఫిక్ మాస్టరీ కాస్ట్ వచ్చి 5,999. మీరు ట్రాఫిక్ మాస్టరీ తీసుకుంటే బ్రాండింగ్ మాస్టరీ అలాగే పైన ఉన్న మార్కెటింగ్ మాస్టరీ కూడా మీకు ఫ్రీ. పర్ రెఫరల్ 4,000 వరకు అర్న్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కాస్ట్ వచ్చి 10,999. మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు బ్రాండింగ్, మార్కెటింగ్, ట్రాఫిక్ అనేది ఫ్రీగా వస్తుంది. సో అర్నింగ్ పొటెన్షియల్ వచ్చి 7,000 పర్ రెఫరల్. అండ్ దెన్ ఫినాన్స్ మాస్టరీ బెస్ట్ ప్యాకేజ్ అండి, ఇక్కడ 14,999కి వస్తుంది. సో పర్ రెఫరల్ ఎర్నింగ్ అనేది 10,000 వరకు వస్తుంది ఫినాన్స్ మాస్టరీ బండిల్ మీద. ఫినాన్స్ మాస్టరీ బండిల్ తీసుకుంటే పైన ఉన్న కోర్సెస్ అన్ని మీకు ఫ్రీగా యాక్సెస్ వస్తాయి. అలాగే బెస్ట్ బండిల్ బిజినెస్ మాస్టరీ అండి, ఈ మధ్య లాంచ్ చేశారు. బిజినెస్ మాస్టరీ కాస్ట్ వచ్చి 20,999 అండి. పర్ రెఫరల్ మీరు 14,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 31+ స్కిల్స్ మీకు ఫ్రీగా యాక్సెస్ వస్తాయి. అలాగే బిజినెస్ మాస్టరీ యొక్క పవర్, బిజినెస్ మాస్టరీ తీసుకోవడం వల్ల మీరు లైవ్ ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. అలాగే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. హై పేయింగ్ స్కిల్స్ అనేవి నా పర్సనల్ మెంటర్షిప్ మీకు ఉంటుంది. అలాగే 30% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు ఒక్కసారి బిజినెస్ మాస్టరీలో జాయిన్ అవుతే మళ్ళీ అప్గ్రేడ్ అవ్వాల్సిన పని లేదు. సో బెస్ట్ ప్యాకేజెస్ బిజినెస్ మాస్టరీ డిస్కౌంటెడ్ ప్రైస్ పోను 20,999కి వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మీరు జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫ్రీగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అచీవ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క కోర్స్కి కంప్లీట్ అవుతూనే మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది. వీక్లీ పే అవుట్స్ తీసుకోవచ్చు. ఒక్కసారి జాయిన్ అయితే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. ఇంట్లో నుంచి 2 to 3 అవర్స్ వర్క్ చేసుకుంటూ హ్యాపీగా అర్న్ చేసుకోవచ్చు.
70% వరకు కమిషన్ వస్తుంది పర్ రెఫరల్. అలాగే 5% ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. అంటే ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అండి. మీకు బెస్ట్ ట్రెండింగ్ డిజిటల్ కోర్సెస్ ఉన్నాయి. మనం గన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే BBM ఈవెంట్స్ జరుగుతాయి. బిస్ గురుకుల్ బర్త్డే ఈవెంట్లో మంచి రివార్డ్స్తో వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. అలాగే ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, హోమ్ మేకర్స్ కానీ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ చూడండి. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళ యొక్క టైంని యూజ్ చేసుకుంటే ఇక్కడ అర్నింగ్స్ అనేవి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్, నేషనల్ ట్రిప్స్కి అచీవ్ అయిన వాళ్ళు అక్కడికి ట్రిప్స్కి వెళ్తున్నారు. సో బేసిక్గా ఎన్రోల్మెంట్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఈ కోర్సెస్ని నేర్చుకొని అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని చేసుకోవచ్చు. సో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ వచ్చి మీరు నా వాట్సాప్ 7010328600కి మెసేజ్ చేయండి. మీకు నేను కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. డౌట్స్ అన్నీ క్లియరిఫై చేసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్తో ఎన్రోల్ అవ్వండి. కంప్లీట్ ట్రైనింగ్స్ తీసుకోండి. నేను మీకు స్టెప్ టు స్టెప్ గైడ్ చేస్తాను. మీ ఎర్నింగ్స్ని స్టార్ట్ చేసుకోండి. నా పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు కంప్లీట్గా తెలుగులో ప్రొవైడ్ చేస్తానండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలండి ఈ డిజిటల్ వరల్డ్ ఇప్పుడున్న కాలంలో. ఎందుకంటే మీరు స్టూడెంట్గా ఉన్న పేరెంట్స్ని అడగాల్సిందే, ఒక హౌస్ వైఫ్గా ఉన్న హస్బెండ్ని అడగాల్సిందే, ఇంకొంచెం ఏజ్డ్గా అన్నా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. అలాంటి వద్దు. మనకు మనం సెల్ఫ్గా అర్నింగ్స్ అనేవి చేసుకుంటూ ఒకరికి మనం హెల్ప్ చేస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇప్పుడున్న పొజిషన్లో, ఇప్పుడున్న కాలంలో అర్నింగ్స్ అనేవి ఓన్గా ఇంట్లో నుంచి చేసుకుంటూ చాలామంది ఇప్పుడు హౌస్ వైఫ్స్, నేనే ఉన్నాను, నా కిడ్నీ నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేను. చిన్న పాప, 3 years పాప. సో ఆ పాపను చూసుకుంటూ నేను అర్నింగ్స్ చేసుకుంటున్నాను. ఇలా చాలామంది ఉమెన్ వాళ్ళ కెరియర్ని స్టాప్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిల్లల్ని చూసుకుంటూ వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చదువుకుంటూ టైం లేక బయటికి వెళ్ళి జాబ్ చేసి అర్న్ చేయలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఇంట్లో నుంచే స్టడీస్ ఒక పక్క చూసుకుంటూ ఈ విధంగా కూడా అర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్, మెంటర్షిప్ దొరికే ప్లాట్ఫామ్, గైడెన్స్, కస్టమర్ కేర్ సపోర్ట్ ఉన్న ప్లాట్ఫామ్ మనకు ఎక్కడే కానీ దొరకదండి. ఇంటి నుంచే మనం ఇవన్నీ చేసుకోవచ్చు. మన ఫ్రీ టైంలో మన ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు మనకు ట్రైనింగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఎన్రోల్ అయ్యి స్కిల్స్ నేర్చుకొని అర్నింగ్స్ అనేవి ఎన్ని వేస్లో పాసిబిలిటీస్ ఉంటే అన్ని వేస్లో మనం వాటిని నేర్చుకొని అర్నింగ్స్ చేసుకోవడమే మన యొక్క డ్యూటీ. సో ఆల్ ద బెస్ట్ అండి. 2025 కల్లా మన లైఫ్ అనేది సెట్ అయిపోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ సూన్ ఇన్ మై టీమ్.